తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి గురించి తెలియని వారు ఉండరు. కొన్ని రోజులుగా ఆమె వరుసగా ఆలయాలకు వెళ్లి అక్కడ నానా హంగామా చేసింది. అయితే కొద్ది రోజులుగా ఆమె పెద్దగా కనిపించడం లేదు. అయితే తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలో బీటెక్ చదువుతున్న విద్యార్థిని అఘోరిగా మారటానికి ఇంట్లో నుంచి వెళ్లిపోవటం కలకలం రేగింది. ప్రియదర్శిని కాలేజీలో బీటెక్ చదివిన విద్యార్థినికి కొన్ని రోజుల క్రితం మంగళగిరికి వచ్చిన లేడీ అఘోరితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు విద్యార్థిని ఇంట్లోనే అఘోరి బస చేసింది. ఆ క్రమంలో అఘోరికి యువతికి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. 2 రోజుల క్రితం మేజర్ అయిన యువతి తాను అఘోరిగా మారడానికి హైదరాబాద్ వెళ్తున్నట్లు పోలీసులకు చెప్పి వెళ్ళింది. తాను మేజర్ను అని, అయితే తన తల్లిదండ్రులకు తాను అఘోరిగా మారటం ఇష్టం లేదని, దీంతో ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నట్లుగా చెప్పింది. సోమవారం యువతి తండ్రి కోటయ్య పోలీసులను ఆశ్రయించారు. తన కూతురు కనిపించడం లేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అంతకుముందే ఆ యువతి పోలీసులకు తాను వెళ్లిపోతున్నట్లు చెప్పడంతో అదే విషయాన్ని పోలీసులు తల్లిదండ్రులకు కూడా తెలియజేశారు. దీంతో వారు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ తమ కూతుర్ని అఘోరి వశపర్చుకుంది అంటూ ఆరోపించారు. అఘోరి చెర నుంచి తమ కూతురును విడిపించి తమకు అప్పగించాలని వేడుకుంటున్నారు.